షెడ్యూల్ రిలీజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నామంటూ కూడా పెద్ద ఎత్తున నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు, భరోసా కూడా కల్పిస్తున్నారు, ధీమాగా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు వాకిటి శ్రీ గారు ఉన్నారు. అన్న, ఏంటి స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, పార్టీ ఎలా తయారైంది? ముందుగా బిగ్ టీవీ ద్వారా మా సోదరి మనకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే అదే దీంట్లో ఉందనుకుంటున్నా. ఏమంటారు, అది దీక్షలో ఉంది. అమ్మా, నువ్వు దీక్షలో ఉన్నావు, 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఖచ్చితంగా ఈరోజు దసరా పండుగ 3 రోజుల ముందరనే వచ్చింది బీసీ బిడ్డలకి. ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలని అందరూ కుతూహలంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళు ఇది కాకుండా ఉండింటే బాగుండే కదా, ఇది ఇట్లా ముందుకు వస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ వస్తుంది కదా అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఆ భ్రమకంచి ముందు బయటికి రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి 100 నిదర్శనాలు ఉన్నాయి. అది తెలంగాణ ఇచ్చింది కావచ్చు, లేకుంటే ఇతరత్ర మనం మేనిఫెస్టో పెట్టని సన్నబియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు 42% రిజర్వేషన్ కూడా కావచ్చు. అదే ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ని కోరుతా ఉన్నా, దయచేసి మా నోటికాడి ముద్దని గుంజొద్దు, సహకారం చేయండి. మీ న్యాయస్థానాల ద్వారా చీఫ్ జస్టిస్ గారికి మీరు కూడా లేఖలు పంపిస్తారా? ఏం చేస్తే ఇది కొనసాగింపుగా ముందుకు పోతుంది, ఆ ప్రక్రియలో ఆలోచన చేయమని కోరుతాం. మీరేమో రిజర్వేషన్లో 6 గ్యారెంటీలు అంటూ ముందుకు వెళ్తున్నారు, కానీ బీఆర్ఎస్ కేటీఆర్ ఏం చెప్తున్నారంటే అసలు ఓట్లు ఆడడానికి వస్తే ముందు కాంగ్రెస్ నేతలను తరిమి కొట్టాలి, ఏం పథకాలు కూడా అమలు పరచలేదు అంటున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతుండేమని నేను అనుకుంటున్నా. డబుల్ బెడ్రూమ్ అనే ఇమాజినేషన్ చేసి 2 సార్లు గవర్నమెంట్కి ఫామ్ చేసిన వాళ్ళు నాలాంటి మారుమూల మక్తల నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒకటి నేను చెప్తా ఉన్నా. మారుమూల గ్రామంలో, మాలాంటి మారుమూల గ్రామంలో ఒక్కటంటే ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యక ఒకవేళ కట్టింది ఉంటే చూపెట్టమని చెప్పండి. తాను ఏ సవాల్ విసరనే సిద్ధంగా ఉంటా. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు, ఒక ఇల్లు 5 లక్షలతో బీద బడుగు బలహీన వర్గాలు ఎవడైతే ఇల్లు లేదో వానికి గుర్తించి ఇస్తూ ఉన్నాం. పార్టీలను చూడకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు వీడు బీఆర్ఎస్ఆ, బీజేపీ, టీఆర్ఎస్ఆ, టీడీపీ చూడలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరిని కూడా పార్టీని చూడకుండా పార్టీలకు అతీతంగా వీడు పేదోడో కాదో అని చూసి ఈరోజు నిర్ణయాలు తీసుకున్న ఈ సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో 175 కోట్లతోన ఇండ్లు కడతా ఉన్నాం. ఎస్, మాకు అధికారం ఉంది, పేదోళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం. కేంద్రమే నిధులు ఇస్తుంది కాబట్టి కేంద్రం బీజేపీ స్థానిక ఎన్నికల్లో గెలవబోతుందని బీజేపీ నేతలు చెప్తారు. మా సోదరి నువ్వే చెప్పు, కేంద్రం ఇస్తుంది ఎంత, స్టేట్ ఇస్తుంది ఎంత? కేంద్రం ఎంత ఇస్తుంది ఇంటికి? నాకు 4 లక్షల చిల్లర మనం ఇస్తే 70-80 వేలు కేంద్రం ఇస్తూ ఉంది. మనం కేంద్రం తప్పడంలే. గతంలో వాళ్ళ మాదిరిగా 10 సంవత్సరాలు కేంద్రంతో కొట్లాడతాం, కత్తిపడతాం, అది పడతాం, ఇది పడతామని కేంద్రంలో సంక్షేమ పథకాలు రానియకుండా చేయడంలే. ఈసారి 50 నుంచి 56 సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ప్రతి మంత్రిని, మేము కూడా నా శాఖకు సంబంధించిన ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి నా రాష్ట్రం కూడా ఈరోజు భారతదేశంలో ఉంది, ఖచ్చితంగా మీ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలని పోటీపడి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అందరికి పంచాల్సిన బాధ్యత కేంద్రంకి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉందన్నది కాదు, కేంద్రం మనందరిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డది కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డకు కూడా కేంద్రంగా రావాల్సినటువంటి అన్ని నిధుల కోసం అడగాల్సిందే, పోరాటం చేయాల్సిందే, తెచ్చుకోవాల్సిందే, డెవలప్మెంట్ కావాల్సిందే కదా తల్లి. ఫైనల్గా స్థానిక ఎన్నికల్లో గెలుపు మీదే ఉండబోతుందని నమ్ముతున్నారా? సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా ఈరోజు సన్నబియ్యం కానీ, సన్న ఓట్లు కానీ, లేకపోతే ఇతరత్ర ఇండ్లు కానీ, కొత్త కూపన్ కార్డులు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి, ప్రతి బూతుకు చేర్చినాం. కాబట్టి మాకు నమ్మకం ఉంది, పరిపూర్ణంగా ప్రజలే లాస్ట్కి నిర్ణేతలు. కాబట్టి మేము మీకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం మాకు ఇచ్చారు, లోకల్ బాడీస్లో కూడా ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే స్థానిక ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాము, మేము చేసినటువంటి పథకాలే రేపు మా గెలుపుకి ప్రధాన కారణం అవుతాయి అంటూ కూడా ఒకవైపు మినిస్టర్ చెప్తున్నారు. మరీ ముఖ్యంగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున పోటీ ఇచ్చి ఎన్నికల్లో మేమే కైవసం చేసుకోబోతున్నామని అయితే వాకిటి శ్రీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.